శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ విష్ణు పురాణంలోని 14 మరియు 15వ భాగం ప్రహ్లాద చరిత్ర ఇప్పుడు మనం చెప్పుకుందాం. పరాశరముని మైత్రేయునికి ఈ విధంగా చెప్తున్నాడు. మైత్రేయ, బహుపుత్రునకు 14 మనువులు పుట్టారు. అంగీరసునకు రుచికుడు పుట్టాడు, బ్రహ్మర్షిగా ప్రసిద్ధుడు. కృతాశునకు దేవాయుధాలు కలిగాయి. ఈ అమర సమూహం బ్రహ్మదినమునందు ఆయా యుగాలలో యజ్ఞభాగాలకు పుడుతూ ఉంటారు. ఇక చెప్పేది చాలా విశిష్టమైన భక్త చరిత్ర విను. కశ్యపుని 2వ భార్య అయిన దితియందు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షులు, సింహిక పుట్టారు. సింహిక విప్రజిత్తు అనే రాక్షసుని భార్య అయ్యింది. హిరణ్యకశిపునకు ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు అనే 4 కొడుకులు పుట్టారు. వారిలో ప్రహ్లాదుడు పరమ భాగవతుడు. అతని చరిత్ర మనసుకి మాటకి అందని మహనీయ గుణ విశిష్టం. అతని చరిత్ర నాకు అందినంత చెప్తాను, విను. హిరణ్యకశిపుడు బ్రహ్మను గూర్చి చాలా కాలం తపస్సు చేసి ముల్లోకాలకు తన దొరతనం కలిగేట్టు బ్రహ్మ వల్ల వరం పొందాడు. సకల లోక భీకరంగా పరిపాలన సాగిస్తూ యజ్ఞభాగాలు తానే తీసుకునేవాడు. దానితో దేవతలు సుఖస్థితిగతి లేనివారయ్యారు. అలా ఉండగా ఒకనాడు మద్యపానమత్తుడై దివ్య మణిమయ సౌధమునందు కొలువుతీరి గురువులతో కొడుకును ప్రహ్లాదుణ్ణి రప్పించి, కుమారా, గురువులేమి చెప్తున్నారు? శ్రద్ధగా రాజనీతి చదువుతున్నావా? ఏది ఒక పద్యం చదువు అని అనగా ప్రహ్లాదుడు చదవవలసింది చదివి, విష్ణుభక్తి కన్నా విష్ణు స్తోత్రం కన్నా నేర్వవలసింది ఏముంటుంది నాయనా అని తేలికగా అన్నాడు. కొడుకు మాట ఆ తండ్రికి శూలముతో పొడిచినట్టు వినిపించి కోపించి కల్లెర్రచేసి కొడుకుకి దగ్గరగా ఆసనాసీనుడైనటువంటి గురువును చూసి ఈ విధంగా అన్నాడు. ఏమయ్యా, నువ్వు గురువువా? జాతికి బ్రాహ్మణుడవు కాని నీతికి కావు. పసివాడికి నువ్వు చెప్పిన చదువు ఇదా? ధనుజకంటకుడైన ఆ విష్ణువును గురించి చెప్తున్నావా? ఏమనాలి నిన్ను, కుటిలమతి? హిరణ్యకశిపుని కరకు మాట విని ఆ గురువు, ధనుజాధిపా, విను, నేను చెప్పేది. నీ కొడుకు సంగతి తోడి బాలురకు తెలుసు. నేను నీ సంబంధమైన రాజనీతే చెప్తున్నాను. అప్పుడు అతను వింటున్నట్టు నటిస్తాడు. కానీ పాఠమైన తరువాత అవతలికి వెళ్ళి ధనుజ బాలురకు విష్ణువు గురించే చెప్తూ ఉంటాడట. ఏమి చేయమంటావు? నా తప్పేమీ లేదు అని చెప్పగా హిరణ్యకశిపుడు కొడుకును మందలించి, ఇదిగో, ఈనాటి నుంచి గురువు చెప్పినట్టు బుద్ధిగా నేర్చుకుంటూ ఉండు. మన వంశానికి విరోధి అయిన ఆ విష్ణువు ఘోష నీకు తగదు. మన ఇంటా వంట లేని బుద్ధి ఇది మంచిది కాదు. ఆ విష్ణువు నాకన్నా గొప్పవాడా? నీ వెర్రి కాని అని బుద్ధి చెప్పి గురువుతో పంపించాడు. ఇంటికి వెళ్ళిన తరువాత గురువు బుజ్జగిస్తూ, ప్రహ్లాదా, నీ తండ్రి బ్రహ్మను గూర్చి గొప్ప తపస్సు చేసి ముల్లోకాలకు ప్రభువుగా వరం పొందిన మహావీరుడు కనుక ఆ విష్ణువు పేరెత్తితే ఒప్పుకోడు. విన్నావా? ఇక నేను చెప్పే నీతిశాస్త్రం శ్రద్ధగా చదువుతూ ఉండు అని అనగా ఆ మాటలు విని ప్రహ్లాదుడు ఈ విధంగా అన్నాడు. అయ్యా, నా తండ్రికి పుట్టిన వెర్రితనం నీకు అబ్బినట్టుంది. సకల లోకాధిపతి విష్ణువును కాదని ఇంకొకరివని చెప్పడం అజ్ఞానం కాదా? పాపకర్మలు చేసే ధనుజులకు పౌరోహిత్యం చేస్తున్నందువల్ల వారి గుణాలే నీకు పట్టినట్టున్నాయి. ఇలాంటి నీ దగ్గర చదువుకోవడం తెలివి తక్కువతనం. నాది ఒక్కటే నిర్ణయం. ఆ విష్ణుదేవుణ్ణి కాదని నీవు చెప్పే చదువు నేను వినేది లేదు అని అన్నాడు. ప్రహ్లాదుని మాట విని ఆ గురువు పెదవి కదల్పలేకపోయాడు. కొన్నాళ్ళైన తరువాత
హిరణ్యకశిపుడు మేడపై మద్యపానం చేసి స్త్రీలతో వినోదం చిత్తగిస్తూ కొడుకును రప్పించి, శ్రద్ధగా నీతిశాస్త్రం చదువుతున్నావా? ఏదీ చదువు, వింటాను అని అనగా కొడుకు ఈ విధంగా చెప్పసాగాడు. శ్రీ రమణీ మనోహరుడు, సర్వలోక విఖ్యాత చరిత్రుడు, పద్మనేత్రుడు అయిన విష్ణుదేవుణ్ణి భజించిన ధన్యుడను. నాకు ఈ నీతులు గీతులు ఎందుకు అని చెప్పగానే హిరణ్యకశిపుడు ఆపరా, కోపముతో పళ్ళు పటపట కొరికి నిప్పులు రువ్వే చూపుతో కొడుకును చూసి, దురాత్మా, వంశానికి ముప్పు తెచ్చే దుర్మార్గుడవైనావు. ధనుజ జాతికి మారకుడైన వానిని భజిస్తున్నావా? ఎంత ధైర్యం! నా ముందు నా పగవానిని పొగుడుతున్నావే. ఇక నిన్ను ప్రాణాలతో ఉంచేది లేదు, చంపవలసిందే. నువ్వు భజించే ఆ ధనుజవైరి నిన్ను ఎలా కాపాడుతాడో చూస్తాను అని తాళ్లతో కట్టి ఏనుగులచే పొడిపించి విషాన్నం పెట్టించి ఇలా ఏవేవో మారణ ప్రయోగాలు చేశాడు. వాటికి ప్రహ్లాదుడు మరింత తేజస్సుతో రాణించాడు గాని క్షీణించలేదు. అదంతా చూసి హిరణ్యకశిపుడు కుక్కిన పేనులాగా నోరు మూసుకొని వింతగా చింతగా చూస్తూ కూర్చున్నాడు. ప్రహ్లాదుడు మళ్ళీ గురువు వద్దకు వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు గడిచిన తరువాత హిరణ్యకశిపుడు కొడుకును రప్పించి, ఏమీ నీ బుద్ధి మారిందా లేదా? గురువు చెప్పినట్టు కులోచితమైన విద్య చదువుతున్నావా అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు, నాయనా, నా బుద్ధి ఆ విష్ణుదేవుని భజనకు అంకితమైపోయింది. లౌకికమైన కుల విద్యకు కట్టుపడదు. ఇదే నా నిర్ణయం అని ప్రహ్లాదుడు చెప్పగా హిరణ్యకశిపుడు మితిమీరిన కోపముతో చూసి, సరే, ఇక నిన్ను మారణ హోమంతో తుదముట్టించవలసిందే అని తన భటులను చూసి, వీడిని ఈడ్చుకుపోయి తాళ్లతో కట్టి సముద్రంలో పడవేసి పైన ఒక కొండ పడవేసి చంపి రండి అని శాసించాడు. వారు ప్రహ్లాదుణ్ణి తీసుకొని వెళ్ళి తాళ్లతో కట్టి సముద్రంలో పడవేసి పైన ఒక కొండ వేశారు. కాని ప్రహ్లాదుడు చలించలేదు. శ్రీహరిని తన హృదయ పద్మములో ధ్యానముద్రతో ప్రతిష్ఠించి స్తుతిస్తూ హాయిగా ఉన్నాడు. గట్టున ఉన్న రాక్షసభటులు వింతగా చూస్తూ ఉండగా సముద్రం అలలతో పొంగి కొండను ప్రక్కకు తొలగించి ప్రహ్లాదుణ్ణి అల్లనల్లన గట్టుకు చేర్చింది. ఆ రక్కసుల ఆశ్చర్యానికి అంతులేదు. సర్వశక్తి సంపన్నుడైన శ్రీహరి సంరక్షకుడై ఉన్న భక్తునకు కొండలు బండలు ప్రమాదకరములవుతాయా? చంపడానికి నిల్చున్న రాక్షస భటులు బెదిరి కొంత దూరాన ఉన్న చెట్ల కిందికి పారిపోయారు. ఆ సమయంలో గట్టున ఉన్న ప్రహ్లాదునకు శ్రీహరి అభయహస్తముతో ప్రత్యక్షమయ్యాడు. ఆ దేవుణ్ణి చూసి ప్రహ్లాదుడు పరమానంద భరితుడై చేతులు జోడించి ఈ విధంగా స్తుతించాడు. పుండరీకాక్ష, ఆశ్రితపక్ష, అధర్మశిక్ష, ధర్మవర్ధన, దుర్మతిమర్దన, శ్రీపతి, యోగ సద్గతి, వాసుదేవ, మహానుభావ, నిర్వికార, సదాధార, గోబ్రాహ్మణహిత, త్రిగుణాతీత, పరమపావన, బ్రహ్మణ్యదేవ, గోవింద, సచ్చిదానంద, సనకాది యోగీంద్ర సన్నుత, హృషికేశ, నమస్తే 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 అని స్తుతించగా ప్రహ్లాదుని స్తుతికి సంతసించి శ్రీహరి ప్రహ్లాదుణ్ణి దగ్గరగా తీసుకొని అల్లనల్లన శరీరం నిమిరి, ప్రహ్లాదా, బాల్యంలో ఉన్నవాడవే అయినా నీ తండ్రి చేసిన దారుణ కర్మకు బెదరక నన్ను మనసా వదలక భక్తియుక్తుడవై ప్రవర్తిస్తున్నావు కనుక నువ్వు కోరిన వరమిస్తాను, అడుగు అని ఆప్యాయంగా అనగా ప్రహ్లాదుడు, దేవా, నేను ఏ జన్మలోనూ నీ పాదభక్తి వదలని మనస్సు కలవాడనే ఉండేట్టు వరం అనుగ్రహించు అని ప్రహ్లాదుడు అడిగాడు. అప్పుడు శ్రీహరి, ప్రహ్లాదా, నీకు మళ్ళీ జన్మ లేదు. నీ ప్రవర్తన విష్ణుభక్తులకు మేల్బంతి అయ్యింది. ముక్తి నీ చేతిబంతి.
పాపం నీ చుట్టుప్రక్కల చేరదు. కాబట్టి నా యందు భక్తిని గురించి అలా ఉండని కానీ ఇంకొక వరం కోరుకో అని విష్ణువు అనగా, ప్రహ్లాదుడు, నా తండ్రి అహంకారముతో నిన్ను ద్వేషించి నన్ను హింసించాడు. నా ప్రార్థన మన్నించి అతని చెడుతనమును పోగొట్టి పుణ్యాత్ముణ్ణి చేయవలసింది అని నా కోరిక అని ప్రహ్లాదుడు కోరాడు. ఆ మాటకు శ్రీహరి చిరునవ్వు నవ్వి, సరే, నీ తండ్రి పుణ్యమార్గం నేను చూస్తానులే, ఇంకొక వరం అడుగు అని అనగా, నేను సంసారినైన పురుషార్థములను 4 ధర్మ ప్రవృత్తితో నీ భక్తి చేయూతగా సాధించేవాడను అయ్యేట్టు వరం అనుగ్రహించు అని ప్రహ్లాదుడు అడిగాడు. అప్పుడు శ్రీహరి తథాస్తు అని చెక్కిలి నిమిరి అదృశ్యుడయ్యాడు. ప్రహ్లాదుడు చిన్నారి నడకలతో నగరం ప్రవేశించి తండ్రి వద్దకు వెళ్ళి నమస్కరించి ప్రక్కగా నిల్చున్నాడు. హిరణ్యకశిపుడు హరివరం వల్ల మునుపటి ద్వేషం పోయి సత్వగుణం కలవాడై కొడుకును కౌగిలించుకొని శిరసు మూర్కొని చెక్కిలి నిమిరి, కుమారా, నా వల్ల పడరాని బాధపడినా ఆ శ్రీహరి దయవల్ల క్షేమంగా ఉన్నావు, ఇది నా భాగ్యం అని లాలనగా ఓదార్చి కొడుకుతో ఆనందంగా ఉంటూ చిరకాలం రాజ్యం పాలించి తుదకు విరక్తి కలిగి శరీరత్యాగం సామాన్యముగా అవదు, ఆ విష్ణువు వల్లనే అవ్వాలని మళ్ళీ రాజసమూర్తి అయి విష్ణువును ద్వేషించనారంభించాడు. అంతటా ఒకనాడు నిండు సభలో లోకభీకరమైన అట్టహాసం. ఒకంతసేపటికి స్తంభం విరిగింది. దానిలోంచి నరసింహమూర్తి ఆవిర్భవించి హిరణ్యకశిపుణ్ణి సంహరించి ప్రహ్లాదుణ్ణి రాజ్యాభిషిక్తుణ్ణి చేశాడు. తరువాత ప్రహ్లాదుడు పెరిగి పెద్దవాడై చిరకాలం ధర్మ మార్గాన జనరంజనముగా పరిపాలించి పుత్రపౌత్రాభివృద్ధితో ఆనందముగా ఉంటూ వైష్ణవ భక్తాగ్రగణ్యుడుగా ప్రసిద్ధుడయ్యాడు. పౌర్ణమి, అష్టమి, ద్వాదశి, అమావాస్య ఈ తిథులలో ప్రహ్లాద చరిత్ర చదివేవారికి అభీష్టసిద్ధి, గోదాన భూదాన ఫలము కలుగుతుంది. మైత్రేయ, ఇది ప్రహ్లాద చరిత్ర. ఆ ప్రహ్లాదునకు విరోచనుడు, ఆయుష్మంతుడు, శిబి, భాష్కలుడు అని 4 కొడుకులు. విరోచనుని కొడుకు బలి, బలికి బాణాసురుడు మొదలుగా 100 కొడుకులు. ప్రహ్లాదుని వంశమునందు పుట్టినవారే నివాత కవచులు 3 కోట్లు. హిరణ్యాక్షునకు జర్హరి, శకుని, భూత సంతాపనుడు, మహానాగుడు, మహాభాగుడు, కాలనాభుడు అని 6 కొడుకులు. కశ్యపుని 3వ భార్య అయిన ధనువునకు 13 కొడుకులు పుట్టారు. వారిలో పెద్దవాడైన వైశ్వానరునకు కాళిక, పౌలోమ అని 2 కూతుళ్ళు. వారు మరీచి భార్యలయ్యారు. ఆ 2 సంతతి కాలకేయులు, పౌలోములు అని 60,000 మంది. ధనువు సంతతిలోని వాడే అయిన విప్రచిత్తికి సింహికయందు వంశుడు, శల్యుడు, నభండు, వాతాపి, ఇల్వలుడు, నముచి, కశ్యముడు, అంధకుడు, నరకుడు, కాలనాభుడు, స్వర్భానుడు, వక్రయోధి అనేవారు పుట్టారు. శ్రీ విష్ణు పురాణంలోని 14 మరియు 15వ భాగం ప్రహ్లాద చరిత్ర సంపూర్ణం. దేవాదిదేవుడైన శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్షాలు, ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీమన్నారాయణ.